హాయ్ ఫ్రెండ్స్. నేనైతే నిన్న నా చిన్ననాటి స్నేహితురాలిని కలవడానికి వెళ్ళాను. ఒక్కసారి వెళ్ళిన తర్వాత అనిపించింది, ఏంది ఇంత గ్రీనరీ సిటీ లైఫ్‌లో ఎప్పుడు గూడా నేను ఇలాంటి గ్రీనరీని చూడడం ఇదే ఫస్ట్ టైము. ఒక పార్క్‌లో తప్పనిచ్చితే తను గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉంటుంది. ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ అంతా గూడా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెట్లు, అదేవిధంగా మంచి ప్లే ఏరియా పిల్లలు ఆడుకునేదానికి, అంతా గూడా వాకింగ్ ఏరియా, పరిశుభ్రమైన రోడ్లు అన్నీ చూసిన తర్వాత చాలా మంచిగనిపించింది మనసుకి. ఎందుకు అంటే సిటీ లైఫ్‌లో మనం పార్క్‌కెళ్తే తప్పనిచ్చితే మనం పిల్లల్ని ఆడిపించడానికైనా, ఆ పచ్చదనం చూసేదానికైనా కంపల్సరీ పార్క్‌కెళ్ళాలి. కానీ వన్స్ మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ క్వార్టర్స్‌లోకి అన్ని అవకాశాలు గూడా ఉన్నాయి. ఆడుకోవడానికి ఉంది, వాకింగ్ చేయడానికి ఉంది, మంచి ప్రశాంతమైన గాలి ఉంది సిటీలో గూడా. కాబట్టి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు గూడా ఒకసారి బయటికి రావాలనిపించదు. అంత మంచిగా అయితే ఇంప్రెస్ అయ్యాను నేను. సిటీ లైఫ్‌లో అయితే ఒకటే అబ్జర్వ్ చేశాను నేను. జస్ట్ మనం బయటికెళ్తే చాలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి. కానీ కిటికీ ఒకసారి తెరిచి చూసినాము అంటే పచ్చదనం కనిపించడం అనేది చాలా అంటే చాలా అరుదు. కార్లు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పిల్లలు బయట ఆడుకునే అవకాశం అయితే తగ్గిపోయింది. సమయం అన్నీ కూడా తగ్గిపోయాయి. డబ్బులు అయితే అందరి దగ్గర పెరిగాయి. కానీ నవ్వులైతే తగ్గిపోయాయి. సౌకర్యాలు పెరిగాయి. కానీ ప్రశాంతత అయితే తగ్గిపోయింది. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే మనము ప్రకృతినైతే ప్రేమించడం స్టార్ట్ జేస్తాము. ఇంకొక మంచి విషయమైతే చెప్పాలి. డబ్బు మనకి ఇల్లయితే కొనిపెడుతుంది. కానీ ప్రకృతి మాత్రమే ఆ ఇంటికి ప్రాణం పోస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రకృతిని ఖచ్చితంగా మనం ప్రేమించాలి. ప్రకృతిలో గడపాలి సమయాన్ని. అప్పుడు మనకు వచ్చే జబ్బులు తక్కువవుతాయి. ఎందుకంటే స్ట్రెస్ తక్కువవుతుంది పచ్చదనంతో మనం స్పెండ్ జేసినప్పుడు. ఇంకొక విషయం ఏమి అంటే, ఒక చెట్టు ఇచ్చే చల్లని గాలైనా, ఒక గార్డెన్‌లో నడిచే 10 నిమిషాల వాకయినా, పిల్లల నవ్వులు ఇవన్నీ గూడా మన ఒత్తిడిని తగ్గించే నిజమైన మందులనమాట. వీటినెప్పుడు గూడా మనం మిస్ కాకూడదు. సంతోషంగా ఉండాలి అంటే ప్రకృతితో మనము ఎప్పుడు గూడా టైమ్ స్పెండ్ జేయడం మర్చిపోగూడదనమాట. సంపద అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు. ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా జీవించే ఒక పెద్ద అవకాశం కూడా మనకి గొప్ప సంపదలాగానే మనం చూసుకోవాలి. చూడండి ఇదంతా గూడా మనకి ఎంత డబ్బు పెట్టినా ప్రశాంతత రాదనమాట. చెట్లను చూసిన వెంటనే మనకి ఆ స్ట్రెస్ అంతా పోయేసి మనం ఇంకా యాక్టివ్ అయిపోయి ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాము. కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా మనము పార్క్‌కెళ్ళి, చెట్టు కింద కూర్చొనేసి, మొబైల్ 10 నిమిషాలు పక్కన పెట్టేసి, మనసుని ఎంత తేలిగ్గా మార్చుకుంటే అంత మనకు మంచిదవుతుందనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రకృతి ఏ మధ్యలో గడిపారా? గడిపితే మంచిగా కామెంట్ చేయండి. అందరూ గూడా ప్రశాంతంగా ఉండండి. ప్రకృతి మధ్యలో గడపండి. ఈ విధంగా మనం పోయినట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాము. జనరల్‌గా వాక్ అనేది కంపల్సరీ చెయ్యాలి. వాక్ చేయడం వల్ల మనలో ఉన్న గ్లూకోజ్ అనేది మంచిగా మన సెల్స్ వచ్చేసి అబ్జర్బ్ చేసుకునేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతదనమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.